నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఘాటైన పదజాలంతో రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదని, సోనియా, రాహుల్ కనీసం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏదో చేస్తారని ఆశ ఉండే. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, నువ్వు అబద్ధాలతోటి, మోసపు మాటలతోటి, గుళ్ళల్లో ప్రమాణం చేసి, ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు, ఒకసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా, ఒక అబద్ధాల కోరు, ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ